హాయ్ అండి, కరివేపాకు పైన రైస్ పోయండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం అగ్గిపెట్టిని అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి నిమ్ముకొని ఎలాగో కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా అగ్గిపుల్లలు నిమ్ముకోకుండా తేమ లేకుండా చక్కగా వెలగాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా అగ్గిపెట్టిలో కొద్దిగా రైస్ పోసేసుకొని ఇలా అగ్గిపెట్టిని ఇలా స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అగ్గిపెట్టి గీసేటప్పుడు నిమ్ముకోకుండా తేమ లేకుండా చక్కగా వెళుతాయండి. ట్రై చేయండి. మనం ఒక్కొక్క టైంలో ఈ విధంగా అగ్గిపుల్ల గీసేటప్పుడు నిమ్ముకొని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. తేమగా ఉండి త్వరగా వెలగవు కదండి. ఆ టైంలో ఈ విధంగా కొద్దిగా రైస్ పోసేసి ఇలా ఉంచుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినప్పుడు అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. అగ్గిపుల్లలు కూడా చక్కగా వెలుగుతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి. నెయిల్ కట్టర్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. నెయిల్ కట్టర్ లోపల ఇలాంటి బ్లేడ్ అయితే ఉంటుందండి. ఇలాంటి బ్లేడ్ తీసుకొని ఈ విధంగా మనం ఇంట్లో ఒక్కొక్కసారి చాకులు కానీ సిజర్లు కానీ షార్ప్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలాగా మనం నెయిల్ కట్టర్లో లోపల ఉన్నటువంటి బ్లేడు కొంచెం షార్ప్గా ఉంటుందండి, గరుగ్గా ఉంటుంది. దానిపైన ఈ విధంగా చాకును రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా రఫ్ చేస్తూ ఉంటే చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఇలానే సెజర్లు కూడా చక్కగా షార్ప్నెస్ పెంచుకోవచ్చండి. మనం అప్పటికప్పుడు ఈ విధంగా షార్ప్నెస్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నెయిల్ కట్టర్ లోపల ఉన్నటువంటి బ్లేడ్ అయితే కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి దీనిపైన ఇలా రఫ్ చేస్తూ ఉన్నాం. ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇంట్లోనే ఈజీగా కంగారు పడే పని లేకుండా, టెన్షన్ పడకుండా ఈజీగా ఇలా అయితే నెయిల్ కట్టర్ బ్లేడ్ పైన ఇలాగా కొంచెం మనం ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుంది. మన పని ఈజీగా అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి మీకు ఈ టిప్పు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్స్ మనకి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా వాటర్ బాటిల్ తీసుకొని చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఇలా కట్ చేసినటువంటి వీడియో క్లిప్పింగు, ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్ని కింద హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇలాగ మనం చాకును కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసామనుకోండి, చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, దీనిలో మనకి పెన్ హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు. అలానే మనం దీంట్లో ఫ్లవర్ వాజ్లు ఏవైనా ఆర్టిఫిషియల్ ఉంటాయి కదండి, అలాంటివి ఇందులో పెట్టేసుకొని మనం ఎక్కడైనా డెకరేట్ చేసేసుకొని ఈ విధంగా చక్కగా ఇలా సెల్ఫ్ల్లో కానీ, కబోర్డ్స్లో కానీ, ఫ్రిడ్జ్ పైన కానీ, అలానే మనం ఇండోర్స్ దగ్గర కానీ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలానే మనకి ఇందులో పిల్లలవి పెన్స్ కానీ, అలానే పెన్సిల్స్ కానీ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని వాళ్ళు స్టడీ చేసుకునే టేబుల్ దగ్గర ఇలా పెట్టేసామనుకోండి, వాళ్ళే తీసుకొని యూజ్ చేసుకుంటారు. అస్తమానం మనం ఎక్కడ పెన్స్ పెట్టినా కూడా మనల్ని పిలుస్తూ ఉంటారు కదండి, వాళ్ళు అందేమని. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక పెన్ హోల్డర్ లాగా ఇలా చక్కగా టేబుల్ మీద పెట్టేసామనుకోండి, వాళ్ళే తీసుకొని యూజ్ చేసుకుంటారు. సో మనకు కూడా పని అయితే
తగ్గిపోతుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ పిల్లలకి సామాగ్రి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండి, అందులో పెట్టేసుకుంటే ఇలా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజులు ఉంటూ ఉంటాయి కదండి, ఇలా ఇందులో పెట్టేసామనుకోండి ఎక్కడైనా మనం ఇలా ఫ్రిడ్జ్ పైన కానీ విండోస్ దగ్గర కానీ అలానే కబోర్డ్స్ కానీ ఇలా సెల్ఫ్లో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ విధంగా చక్కగా పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా చక్కగా మనం డెకరేట్ చేసేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇట్లా రెడీ చేసుకున్నటువంటి బాటిల్స్లో మనం కిచెన్లో కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న స్పూన్స్ కానీ చిన్న చిన్న గెరిట్లు కానీ ఈ విధంగా పెట్టేసుకొని మనకు అందుబాటులో కిచెన్లో చక్కగా ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా అయితే నేను ఇక్కడ ఒక ఇనప రాడ్ది అయితే ఉందండి, ఆ రాడ్కి ఈ విధంగా పెట్టేశాను. ఇలా మట్టి పోసుకొని దానిలో ఒక ప్లాంట్ అయితే పెట్టాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా పోస్తున్నాయో పువ్వులు. ఇలా ఎక్కువగా సిటీల్లో ఉన్న వాళ్ళు అయితే ఇలాగ ఎక్కువగా వాళ్ళకి ప్లేస్ ఉండదు కాబట్టి ఇలా దేనికైనా తగిలించేసామనుకోండి ప్లాంట్స్ చక్కగా పెంచుకోవచ్చు. ఎలాంటివి పూల మొక్కలైనా అలానే ఆకుకూర మొక్కలైనా ఈ విధంగా బాటిల్స్లో కూడా చక్కగా మనం ఈజీగా గ్రోత్ చేసేసుకోవచ్చు అండి. ఇలా ఆకుకూర కానీ మనం చూడటానికి బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఫ్లవర్స్ కానీ ఇలాంటివి ఇలా ప్లాంట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, అలాంటివి చక్కగా పెంచుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి చూడటానికి. అలానే మనం ఇందులో ఆకుకూర వేసుకున్నా కూడా చాలా చక్కగా వస్తుందండి. తక్కువ ప్లేస్లో మనం ఇలాగా ఆర్గనైజర్ చేసుకొని బాటిల్స్లో కూడా ఆకుకూరని పెంచుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పాలు మనకి పల్చగా ఉన్నాయి లేదంటే చిక్కగా ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి వంట అంతగా తెలియదు కాబట్టి, వాళ్ళకి చిక్కగా ఏవి ఉన్నాయో పలచని ఏవి ఉన్నాయో తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి ఈ టిప్ని షేర్ చేస్తున్నానండి. తెలిసిన వాళ్ళు ఓకే. ఈ విధంగా చపాతీ కర్రపైన పాలు పోసామనుకోండి, అవి పల్చగా కిందకి కారిపోతున్నాయి అనుకోండి, అవి పల్చగా ఉన్నాయని అర్థం. చపాతీ కర్రపైన కొంచెం అంటుకుని ఉన్నాయనుకోండి, అవి చిక్కగా ఉన్నాయని అర్థం. ఇలా తెలుసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్లో మనకి ఎక్కువగా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ని ట్రై చేయండి. ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ పురుగులు కానీ పరారైపోతాయి. అంత ఘాటు అయితే ఉంటుందండి. మన ఇంట్లో ఇలాంటివి చిన్న రోళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదండి, దానిలో 4-5 లవంగాలు, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకోవాలి, కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఇలా వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి. దీనిలో తమలపాకు కూడా ఒక ఆకుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఇలా అయితే చిన్నగా మనం దంచుకోవాలండి. ఇలా అయినటువంటి ఈ పేస్ట్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కొద్దిగా డెటాల్ కూడా ఒక అరమూత వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 1 అవర్ తర్వాత ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనకి ఎక్కడైతే నైట్ టైంలో బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి, నైట్ టైంలో ఎక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ పురుగులు కానీ దరిచేరకుండా ఉంటాయండి. వీటి ఘాట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మనం చిన్న బాటిల్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం కిచెన్లో భోజనం చేసిన తర్వాత అంటే నైట్ భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో ఇలా కొద్దిగా స్ప్రే చేసుకోవటం, అలానే ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర అలానే గ్యాస్ సిలిండర్ దగ్గర విండోస్ దగ్గర ఇలా కొద్దిగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా బల్లుల్ని బొద్దింకల్ని చక్కగా వెళ్ళగొట్టు. కిచెన్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఉదయం లేవగానే కిచెన్లోకి రావాలంటే అవి ప్రత్యక్షంగా ముందు అవే దర్శనమిస్తూ ఉంటాయి. అవి ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, పని చేయబుద్ధి కాదు కదండి. అవి ఈ చిన్న టిప్పుతో చక్కగా ఎలగొట్టుకోవచ్చండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అంత ఘాట్ అయితే తమలపాకు అయితే ఉంటుందండి. సో ఈ విధంగా హాట్ వాటర్ని ఒక 1 అవర్ పాటు ఇలా పోసేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ అవుతుంది.
ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా బల్లుల్ని బొద్దింకల్ని పరారైపోయేటట్లు చేసుకోవచ్చు. సో ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళకి ఇష్టమైనవి పువ్వులు కదండి. ఏ పువ్వులైనా కూడా మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తే పువ్వులు ఎక్కువగా పాడైపోతూ ఉంటాయండి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా దానిపైన కొద్దిగా రైస్ వేసేసుకొని ఇలాగా ఏ పువ్వులైనా సరే ఇలా పెట్టేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయండి. మనం అప్పటికప్పుడు కడితే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం వెంటనే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము, అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు పాడైపోయినవి ఉంటాయి కదండి. నేను ఇలా విరజాజుల్ని కవర్లో పెట్టేసి తెలియక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అవి వడిలిపోయి ఇలా అయిపోయాయి. సరే వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశానండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా వడిలిపోయిన పువ్వుల్ని విరజాజులు కదండి, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. ఇంకా ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసేసుకున్నానండి. దీనిలో నాప్థలిన్ బాల్ పౌడరు, అంటే నాప్థలిన్ బాల్ మనం ఎక్కువగా బట్టల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ బాల్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళను కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఇలా బాగా కాగబెట్టినటువంటి హాట్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ని తీసుకొని ఇలా ఈ బౌల్ అంటే ఈ పువ్వుల్లో పోసేసుకోవాలి. ఇలా ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎక్కడ ఏమి మీరు ఇలాగా పర్ఫ్యూమ్ వాడుతున్నారని కూడా వాళ్ళు అడుగుతారండి. అంత చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనం స్ప్రే చేసేసుకొని ఎక్కడైతే మనకి బెడ్షీట్ అంటే మనకి ఎక్కువగా బెడ్ మీద కానీ అలానే ఎక్కువగా డోర్ కర్టన్స్ దగ్గర కానీ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా పడేసే పువ్వులతో ఈ విధంగా రూమ్ ఫ్రెషనర్లు అయితే చక్కగా తయారు చేసుకోవచ్చు. సో మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఫేస్ పౌడర్ అయినా కూడా 1 స్పూన్ వరకు వేసేసుకొని దీనిలో కొద్దిగా హాట్ వాటర్ని పోసుకోవాలి. దీనిలో నాప్థలిన్ బాల్ పౌడర్ ఉంటుంది కదా, అంటే నాప్థలిన్ బాల్ మనం ఎక్కువగా బట్టల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక బాల్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఇలాగ ఈ బౌల్లో వేసేసుకోవాలి. అలానే ముందుగా మనం ఫేస్ పౌడర్ వేసేసాం కదండి, ఇప్పుడు నాప్థలిన్ బాల్ పౌడర్ కూడా వేసుకొని ఒక కర్పూరం బిళ్ళను కూడా మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా ఈ 3 కలిపినటువంటి లిక్విడ్ని మనం ఇలాగా నైట్ టైంలో వంట అయిపోయిన తర్వాత గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో, అవన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ఇలాగా గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద ఇలా కొద్దిగా స్ప్రే చేసేసి ఇలాగ ఒక కాటన్ క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎందుకు వస్తాయంటే మనం నైట్ తిన్నటువంటి ఎంగిలి ప్లేట్లు ఎక్కువగా కిచెన్ సింక్లో వదిలేస్తూ ఉంటాము. అలాంటి నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయండి. ఇలా ఫేస్ పౌడరు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇలా నైట్ టైంలో కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఫేస్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పంచదారలకి మనకి ఈ విధంగా ఎక్కువగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. చీమలు రాకుండా ఉండాలంటే ఇలా 4-5 లవంగాలను ఇలా పంచదారలో వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి చీమలు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు మనకి పొల్లగా లేకుండా టేస్టీగా ఉండాలి, అలానే మనకి పెరుగు చక్కగా తోడుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పచ్చిమిర్చి తొడుముల్ని ఒక 2 ఈ విధంగా వేసేసామనుకోండి, 1 అవర్ లోపలనే తోడుకుంటుంది. పెరుగు కూడా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిలో ఈ విధంగా బిర్యానీ ఆకుని తీసుకొని చిన్న ముక్కలుగా వేసేసుకొని అందులో వేసుకోవాలి. అలానే 4-5 మిరియాలు తీసుకోవాలండి. 2 లవంగాలను కూడా అందులో వేసేసుకొని ఇలాగా మనం ఒక పొట్లంలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, గట్టిగా ఉంటుంది. ఇలా ఈ పొట్లాన్ని ఎందుకు అనుకుంటున్నారండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా ఈ పొట్లాన్ని ఎక్కువగా రైస్ మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి డ్రమ్ముల్లో. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు నేను ముందుగా అయితే వేపాకు కరివేపాకు వేసానండి. ఇప్పుడు అది కనిపిస్తుంది చూసారా. వేపాకు కరివేపాకు వేసినా కూడా ఇలా మనం చక్కగా
దీనిలో మిరియాలు, బిర్యానీ ఆకు, లవంగాలు వేసాం కాబట్టి మంచి ఘాట్ అయితే ఉంటుంది. వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా, పాడైపోకుండా రైస్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా జిగురుగా ఉంటుంది కదండి. జిగురు లేకుండా మంచి టేస్టీగా ఉండాలి అంటే పుల్లటి పెరుగుని ఒక స్పూన్ వరకు వేసేస్తే చక్కగా కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి మనకు కూడా తినాలనిపిస్తుంది. జిగురు లేకుండా కూడా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలాగ వాటర్ క్యాన్స్లో ఇలా వాటర్ అయితే రోజు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. కొన్ని రైస్ వేసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక నిమ్మబద్దని, ఒక హాఫ్ నిమ్మబద్దని రసం పిండేసి ఆ తొక్కను కూడా అందులో వేసుకొని ఇలాగా కొద్దిగా హాట్ వాటర్ పోసేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి తర్వాత ఈ విధంగా కొద్దిగా బీసింగ్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. ఇలా ఈ మొత్తం కూడా వేసేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి. ఇలాగ వెజిటేబుల్స్ తొక్కలు కానీ, ఫ్రూట్స్ తొక్కలు కానీ, అలానే ఇలా టీ పౌడర్ కానీ వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలు మొదట ఈ విధంగా పోసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుందండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. వంగ చెట్టుకి నేను ఎప్పుడు ఇలాంటి వేస్టేజ్ అంతా కూడా ప్లాంట్స్ మొదటన పోస్తూ ఉంటానండి. కాయలు అయితే చూసారు ఎంత చక్కగా కాసాయో. సో తప్పకుండా ట్రై చేయండి. వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ కానీ, టీ పౌడర్ కానీ, మన కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ అంతా కూడా ఇలా ఇందులో వేసేసామనుకోండి చక్కగా మనకి ప్లాంట్స్ కూడా మంచిగా హెల్తీగా పెరుగుతాయి. మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. కరివేపాకు పైన ఇలా రైస్ పోయండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ మనం కరివేపాకు స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన ఈ విధంగా రైస్ పోసేసుకొని ఇలా కరివేపాకుని పెట్టుకున్నామనుకోండి మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందంటే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై.